తెలంగాణ మిత్రులారా, మున్సిపల్ ఎలక్షన్ ప్రచారంలో భాగంగా నిన్న మిర్యాలగూడెంకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రావడం జరిగింది. సరే అన్నం మాట్లాడక చాలా రోజులు అవుతుంది. ఈ మధ్య హార్వర్డ్ యూనివర్సిటీలో అన్న చదువుకున్నాడు, వారం రోజుల పాటు అన్న విద్యార్థి కూడా అయింది కదా, ఎంత జ్ఞానం నేర్చుకుంటో ఏం మాట్లాడుతుందో ఇందామని అనుకున్నాను. ఇక మళ్ళా అదే మాటలు, అదే నికృష్ట మాటలు, అదే నీచమైన మాటలు, అదే బూతులు, అదే తిట్ల పురాణం మళ్ళీ స్టార్ట్ చేశాను. సరే అన్న, నువ్వు ఒక ముఖ్యమంత్రివి, నీ స్థాయి ఏంది, నువ్వు మాట్లాడే మాటలేంది? సరే ఇంతవరకు అయితే మాట్లాడినావు, ఏదో పేగులు మెడలు వేసుకుంటా తొండలు లావు విడుస్తాం, ఇక అది ఇది అని బాగానే మాట్లాడాను. నిన్ను అంతకు మించి మాట్లాడాను. తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పోరాటం చేసి రాష్ట్రాన్ని సాధించి 10 ఏళ్ల పాటు తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపి దేశంలోనే అగ్రస్థానంలో తెలంగాణ నిలిపినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారు, ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, తొలి ముఖ్యమంత్రి. ఆయన పట్టుకొని నీకన్నా వయసులో పెద్ద, అనుభవంలో పెద్ద, ఈ రకంగా చూసినా కూడా నీకంటే చాలా గొప్పవాడు, నువ్వు పోల్చుకునే స్థాయి కూడా కాదు. ఎవరికి రా నువ్వు జాతి పిచ్చా అని మాట్లాడుతున్నావు. మేమేమనాలి? మా లాంటి యువకులు, సామాన్య ప్రజలు, యువ నాయకత్వం మీ నుండి ఏం నేర్చుకోవాలి? నువ్వు ముఖ్యమంత్రిగా నేను చూసి ఏం నేర్చుకోవాలి? మేము ఎవరికి రా నువ్వు ముఖ్యమంత్రి అనాలా? మేము చెప్పండి. మీకు కాంగ్రెస్ పార్టీకే ముఖ్యమంత్రివా? నువ్వు కాంగ్రెస్ మంత్రులకే ముఖ్యమంత్రివా? కాంగ్రెస్ కార్యకర్తలకే ముఖ్యమంత్రివా? లేకపోతే నీ గురువు బాబుకే ముఖ్యమంత్రివా? నువ్వు బలిదేవత అన్న నీ సోనియా గాంధీకి ముఖ్యమంత్రివా? నువ్వు పప్పు అని తిట్టిన నీ రాహుల్ గాంధీకి ముఖ్యమంత్రివా? నువ్వు తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. అది గుర్తుపెట్టుకొని మాట్లాడు. ఏం మెసేజ్ ఇస్తున్నావు? ఈ సభ్య సమాజానికి ఏం గుర్తు చేస్తున్నావు? నువ్వు ఏం మెసేజ్ ఇస్తున్నావు? ఇదేనా మాట్లాడే విధానం? మేము మాట్లాడలేక కాదు రేవంతనా, నువ్వు ఎవరికి రా ముఖ్యమంత్రి అని మేము కూడా అంటాం, కానీ మాది సభ్యత కాదు. మా పార్టీ అధినేత, మా పార్టీ మాకు అది నేర్పించలే. తస్మాత్ జాగ్రత్త రేవంత్ రెడ్డి. ఇకనైనా బుద్ధి మార్చుకో. నువ్వు హార్వర్డ్ పోయినా, అంతరిక్షం పోయినా, నువ్వు అమెరికా పోయినా నువ్వు మారవు. నీ మాట అసలే మారదు. నీ నోటి దుల వల్లనే కదా గురునాథ్ రెడ్డి నీకు గుండు అనిపించి అంగిలా కూడా పీకిండు, ఒళ్ళు పలిగింది కదా. మారరాదు. ఇకనైనా ముఖ్యమంత్రి అయినవు, ఇంకేం కావాలి?